ఏపీ ల్యాండింగ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా రైతులు పొలాల్లో వాళ్ళు దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఉంచుకుని ఒక రసీదు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ప్రత్యేక అధికారి టీఆర్ఓ అనే ఆఫీసర్ని నియమించి మనల్ని ఆ టీఆర్ఓ ఆఫీసుకి బానిసలుగా మార్చే ఉద్దేశం. అంతేకాకుండా దానికి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీల చేతుల్లోకి అధికారాన్ని కట్టబెట్టి ప్రజాస్వామ్య దేశంలో రైతుల భూములు ఇన్నాళ్ళు స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా ప్రజలు స్వేచ్ఛగా బతికే వాతావరణమే ఉండేది. ఇప్పటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలు తనకు అనుకూలంగా చేసుకుని చట్టాలకు ప్రజల్ని రైతుల్ని బందీలుగా చేసే ఒక కొత్త వరవడిని సృష్టించి తన అహంకారం చాటుకునే ప్రక్రియలో భాగంగా ఈ జీవో తేవడం జరిగింది. ఈ జీవోని కానీ వెంటనే రద్దు చేయకపోతే ఇదే జీవో అమల్లో కానీ రావడం జరిగితే ఆల్రెడీ వచ్చిందని అంటున్నారు. ఇదే జీవోని కానీ ప్రజల్లో రైతులకి శాపంగా మారుతుంది. రైతులు రేపు అమ్మకమైనా కొనుగోలైనా ఏది చేయాలన్నా ఒక అధికారి చేతిలోకి వెళ్ళి ఒక వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ చేతిలోకి వెళ్ళి వాళ్ళ కబంధ హస్తాల్లో రైతులు నలిగిపోయే పరిస్థితిని సృష్టించి తన రాజకీయ ప్రక్రియను కొనసాగించే భాగంగా ఈ జీవో తీసుకురావడం. దీన్ని వెంటనే రద్దు చేయాలి. అంతేకాకుండా ఈ చట్టాన్ని అమల్లో తెస్తే రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతారని చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కలిసి మీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి ప్రజలకు మేలు చేస్తాను, రైతులకు మేలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రైతులు ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సామాజిక వర్గం అంతా తెలుసుకుని తక్షణం ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ గద్దె దించకపోతే రేపు మనం బానిసలుగా మారుతాం, బందీలుగా మారుతాం. గతంలో బ్రిటిషోడు పాలన కన్నా దారుణమైన పాలనకే వీడు ఆద్యుడు. ఈ జగన్మోహన్ రెడ్డి బ్రిటిషోడు కన్నా దుర్మార్గుడు. వాడు 400 సంవత్సరాలు పరిపాలించాడు. వీడు భూమి మీద బతుకుంటే 1000 ఏళ్ళు మన భూమిని కూడా అమ్మేసుకునే పరిస్థితిని వీడు సృష్టించాడు. అందుకని తక్షణం ప్రతి ఒక్కరు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకుని వీడిని గద్దె దించకపోతే మనం సర్వనాశనం అయిపోవడం, ఈ రాష్ట్ర ప్రజలందరూ సర్వనాశనం అయిపోవడం జరుగుతుంది. కొని మన ఓటు అనేదాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వెయ్యాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని, రాజ్యాంగ పరిరక్షణకి అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భం